శ్రోతలందరికీ నమస్కారం. ఓల్డ్ స్టోరీస్ పై బాలా ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కథలు చదువుతున్నది ఉషాబాల. ఈరోజు మన కథ రామభద్రం చాలా మంచోడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రకాశ్రావు గారి పెద్దమ్మాయి శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉంటుంది. ఆమెకి ఒకే కూతురు, పేరు సత్యవేణి. మొన్నే 4వ ఏడెళ్ళి 5 వచ్చింది. సత్యవేణికి తెలుగు రావడం లేదని ఇక్కడికి తీసుకువచ్చి రామచంద్రపురం కాన్వెంట్లో చేర్చారు. అయితే ఆ పిల్ల నెలకి 20 రోజుల పాటు కాన్వెంట్కి వెళ్లకుండా నాగాలు పెడుతోంది. ఆ రోజు పొద్దుట కూడా తీసుకెళ్ళటానికి రిక్షా వచ్చి అరగంట అయినా పిల్ల తయారవడం లేదు. ఎన్నో విధాలుగా బతిమాలుతుంది కన్నాజీరావు గారి భార్య. ఆమె మాట వినని ఆ పసిది మొరాయించి మూల కూర్చుంటుంది తప్ప లేవడం లేదు. స్టాండ్ వేసి లోపలికి వచ్చిన రామభద్రం విషయం తెలుసుకుని సత్యవేణి దగ్గరకు వచ్చి, బళ్ళోకి వద్దు గిల్లోకి వద్దు, నీకేం కావాలో అన్నీ కొనిపెడతాను, నాతో పాటు రాంపురం వస్తావా? నా మోటార్ సైకిల్ ముందు కూర్చోబెట్టుకు తీసుకెళ్తాను, నాతో పాటు రాంపురం వస్తావా అన్నాడు. సరే అంది ఆ పసిది. తనతో పాటు తీసుకెళ్తుంటే ఐస్ క్రీమ్ కావాలంది సత్యవేణి. వెంటనే నేషనల్ ఐస్ పార్లర్కి తీసుకెళ్ళి, భూషణం గారు మంచి ఐస్ క్రీమ్ ఇవ్వండి మా పాపకి అన్నాడు. ఆ తర్వాత పులిబొమ్మ కావాలంది. చౌదరి ఎంపోరియంలోకి తీసుకెళ్ళి పులిబొమ్మతో పాటు మేకబొమ్మ కుక్కబొమ్మ కూడా కొనిపెట్టేశాడు. అలా ఆ పసిపిల్ల ఏమడిగితే అది కొనిపెట్టి, మరి ఇన్ని కొనిపెట్టిన ఈ తాత మాట వింటావా అన్నాడు. ఆ పసిది సరేనంది. ఒట్టు అన్నాడు. ఒట్టు అంది. జాలీగా అలా మీ కాన్వెంట్ దాకా వెళ్ళొద్దామా అన్నాడు. అరుణ మిస్సు కొడుతుంది, మా పాపను కొట్టడానికి నువ్వెవరని నేను అడుగుతాను కదా మీ మిస్సుని అని తీసుకెళ్ళాడు. కాన్వెంటులో ఆ పసిపిల్లలతో కలిసిపోయి ఆడుతున్న రామభద్రం కేసి విస్తుపోయి చూస్తున్న టీచర్లు అసలు ఇతని వయసు ఏమిటి, ఆ పిల్లల వయసు ఏమిటి అనుకున్నారు. అలా ఆ రోజు కాన్వెంట్కి వెళ్ళిన ప్రకాశ్రావు గారి మనవరాలు సత్యవేణి ఇక ఏ రోజు మానకుండా వెళ్తూనే ఉంది. అప్పుడప్పుడు ఆ పిల్లకి బంతులు బొమ్మలు కొనిపెడుతూనే ఉన్నాడు రామభద్రం. లాగుల దగ్గరనున్న చింత చెట్ల కింద పెద్ద పెద్ద సిమెంటు తూములు గజిబిజిగా పడున్నాయి. తక్కినోళ్లతో పాటు దాని మీద కూర్చున్న కర్రోరి సుబ్బులు, బ్రాకెట్టు ఆదిరెడ్డి గారి సత్యానందం, నాగేంద్ర ప్రసాదు వెళ్ళిన మనిషి ఇంకా రాలేదేంటా అని చూస్తున్నారు. కాసేపటికి చంటిబాబుతో పాటు వచ్చిన రామభద్రం, ఏంటి అర్జెంటుగా రమ్మని కబురెట్టారంట అన్నాడు. రేపు కాకినాడ కల్పనా థియేటర్లో మన ఎన్టీఓడి కొత్త బొమ్మ కోడలు దిద్దిన కాపురం రిలీజు. తెల్లవారుజామునే క్యూలోకి వెళ్ళిపోయి కౌంటర్ తీసి వెంటనే మొదటి టికెట్టు మనం లాక్కోవాలి. కుర్రోళ్ళమంతా కలిసి తలో 10 వేసుకుని బయలుదేరుతున్నాం. నువ్వు కూడా వస్తానంటే చెప్పు అన్నాడు బ్రాకెట్టు ఆదిరెడ్డి గారి సత్యానందం. చెప్పడం ఏంటి, వెంటనే లాగించేద్దాం. ఏది ముందో సిగరెట్ ఇలా పడేయండి అంట కుర్రకారు మధ్యలో చతికిల పడిపోయాడు రామభద్రం. రాత్రికి రాత్రే కాకినాడ వెళ్ళాక కల్పనా థియేటర్కి వెళ్ళి కుర్రోళ్ళందరికంటే ముందు క్యూలో కూర్చున్నాడు రామభద్రం. అతని వెనక తక్కిన వాళ్ళు ఎప్పటికో తెల్లారింది. ఆ తర్వాత ఎప్పుడో మార్నింగ్ షోకి కౌంటర్ తెరిచారు. తనతో వచ్చిన 10 మంది కుర్రోళ్ళకి తనే బాల్కనీ టికెట్లు కొని లోపలికి పరిగెట్టాడు. హాల్లోకి వెళ్ళి తన అభిమాన నటుడు ఎన్టీఓడు వెండి తెర మీదకి వచ్చినప్పుడు అందరితో పాటే పూలు డబ్బులు తెర మీదకి విసిరేసి అరవడం మొదలెట్టాడు. సినిమా అయ్యాక 100 డేస్ బొమ్మ అని అందరితో పాటు అరుచుకుంటూ వస్తున్న రామభద్రాన్ని చూసిన కొందరు, ఇతనేంటి, ఇతని వయసేంటి, 60 ఏళ్ల మనిషి, ఆ కుర్రకారుతో ఆ గంతులేమిటి అనుకున్నారు. ఓల్గా హోటల్లో టిఫిన్లు చేస్తున్నప్పుడు పాటలు భలేగున్నాయి కదా అన్నాడు నాగేంద్ర ప్రసాద్. ఘంటసాలోడి స్టోను కొత్తగా ఉంది సినిమాలో అన్నాడు రామభద్రం. సముద్రపొడ్డుకెళ్ళి దూరంగా ఆగున్న ఓడల్ని చూశారు. మసీదు సెంటర్లో మిఠాయి కిళ్ళీలు తిన్నారు. మీసాల రాజు మిలిటరీ హోటల్లో వేట మాంసం పలావ్ తిన్నారు. బస్టాండ్కి వెళ్ళి మనూరి వేపెళ్ళే బస్సు ఎక్కేద్దామా, లేకపోతే బుడంపేటలో అమ్మాయిల దగ్గరికి వెళ్దామా అని అడిగాడు రామభద్రం.
బుడంపేట వెళ్దాం అన్నాడు కోడి జుట్టు రాము. ఆ కుర్రాళ్ళందరికంటే ముందు పరిగెడుతున్న 60 ఏళ్ల రామభద్రాన్ని విచిత్రంగా చూస్తున్నారు రిక్షావాళ్ళు. ఖర్చు చాలా అయింది, అది రామభద్రమే పెట్టుకున్నాడు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని బస్సు ఎక్కి మా ఊళ్ళో దిగేసరికి కోడి కూసేసింది. అప్పుడే తెలిసిన గోపాలరావు హోటల్లో నురగ ఎక్కువ వేయించుకుని స్ట్రాంగ్ టీలు తాగి కాళ్ళు ఈడ్చుకుంటూ ఇళ్ళకెళ్ళిపోయారు. రామచంద్రపురం కిషోర్ టాకీస్ జంక్షన్లో ఉన్న వీరభద్ర ప్రింటింగ్ ప్రెస్సుకు ఓనరు రామభద్రం. కాలితో తొక్కే ట్రెడిల్ మిషన్ మీద చిన్న తరహా వాళ్ళ శుభలేఖలు, కార్డులు, రేషన్ కార్డులు, ముఖ్యంగా ఊళ్ళో 4 సినిమా హాళ్ళ టికెట్లు ప్రింటు చేస్తూ ఉంటాడు. ఈ ప్రెస్సే కాకుండా వడ్డీ వ్యాపారం కూడా ఉంది రామభద్రానికి. రాతకోతలంటూ ఉండవు, ఎవడొచ్చినా డబ్బిస్తాడు. ముప్పావళ, మహా అయితే రూపాయికి మించి తీసుకోడు వడ్డీ. ఇంజరం నుంచి వచ్చిన రామభద్రం బావమరిది రత్నేశ్వరరావు, తాళ్ళరేవులో ఫోటో స్టూడియో పెట్టుకున్న పిన్ని కొడుకు బాబూరావు చుట్టం చూపుకొచ్చారు. రాత్రి డాబా మీద రామభద్రంతో పాటు సారా తాగుతున్నప్పుడు రత్నేశ్వరరావు అడిగాడు, ఏంటి బావా, వ్యాపారాలు ఎలా సాగుతున్నాయి అని. సాగడం అంటే బావా, నలుగురికి ఉపయోగపడుతున్నాం, అదే తృప్తి అన్నాడు రామభద్రం. వ్యాపారాలు చాన్నాళ్ళ నుంచి చేస్తున్నావు కదా అన్నయ్య, ఏమాత్రం వెనకేశావో అడిగాడు బాబూరావు. తగులు లేదు మిగులు లేదురా అన్నాడు రామభద్రం. ఆడి నోటమ్మట ఈడి నోటమ్మట వింటున్నాం, పైసా దాయవట, కనబడి నోటికి ఎదురడిగి మరీ దానం చేస్తావట. అవతలోడు ఏ వయస్సులో ఉంటే నువ్వు ఆ వయస్సులో మనిషిగా మారిపోయి వాళ్ళతో పాటు గంతులేస్తావంట. డబ్బులు నీళ్ల కన్నా అధ్వాన్నంగా ఖర్చు పెడతావంట. ఇది ధర్మమా బావా అడిగాడు రత్నేశ్వరరావు. అవును, రోజులన్నీ ఒకేలాగా ఉండవు. రేపొద్దున్న మనకి ఏ కాలో చెయ్యో పడిపోతే పలకరించడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అన్నయ్య అన్నాడు బాబూరావు. నీకు పిల్లలున్నారు, వాళ్ళ కోసం రూపాయో పాపాయో వెనకయ్యాలి బావా అన్నాడు రత్నేశ్వరరావు. అలాగే, రేపటి నుంచి అలాగే చేద్దాం అనేసి చందమామలాగా నవ్వేసిన రామభద్రం, నాకింకా చాలేదు, మందు పోయండి హే అన్నాడు. ముందు కార్యక్రమం జరుగుతున్నంతసేపు రామభద్రం దగ్గర కూర్చున్న వాళ్ళిద్దరూ ఎడాపెడా వాయిస్తూనే ఉన్నారు. వెదురుపాక వెళ్లే దారిలో ఉన్న సర్వాయ తోటలో ఉండే మేర్నీడు సూర్రావు తాడి చెట్లెక్కి కళ్ళు తీస్తుంటాడు. కావిడి బద్దలాగా సన్నంగా ఉండేవాడి వయస్సు 50కి పైనే ఉంటుంది. పెద్ద పండగ దగ్గరకు వచ్చింది. కూతురికి కొత్తగా పెళ్ళయింది. సోమేశ్వరం ఇచ్చాడు. పండక్కి అల్లుణ్ణి పిలవాలి. 3 మగపిల్లలకి పండగ బట్టలు తీయాలి. చేతిలో చూస్తే అర్ధనా లేదు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేయటం వల్ల ఇప్పుడు కొత్తగా అప్పు పుట్టదు. ఎలాగా? రామచంద్రపురం వెళ్ళి ప్రెస్సులో కూర్చున్న రామభద్రం దగ్గరికి వెళ్ళి తన కథంతా చెప్పాడు సూర్రావు. ఓ నిమిషం ఆలోచించిన రామభద్రం తన సువేగా వెనకాలే ఎక్కించుకొని నక్కినోరి బట్టల కొట్టు దగ్గరకు తీసుకువెళ్ళి, నీకెంతమంది పిల్లలురా సూర్రావు అన్నాడు. 3 మగోళ్ళు 1 ఆడపిల్లండి చెప్పాడు సూర్రావు. నవ్వేసిన రామభద్రం, నాకు 3 మగపిల్లలు, నీలాగా ఆడసంతానం లేదులే, మనిద్దరికీ పెద్ద తేడా లేదురా అంటా, ఏ అండి, నా ఖాతాలో ఈడికి నాకు బట్టలు చింపండి అన్నాడు. వాళ్ళు సూర్రావుకి నచ్చిన బట్టలన్నీ చింపి ఇచ్చేశారు. చివరిలో 500 వాడి కాకి నిక్కర్ జేబులో పెట్టి, చూడొరే సూర్రావు, మనిద్దరం ఒక వయసు వాళ్ళం, మన లాంటోళ్ళకి ఇలాంటి ఇబ్బందులు తప్పవు, వెళ్ళు, సంకురాత్రికి అల్లుణ్ణి పిలు, పండగ రోజులు ఆనందంగా గడపండి, ఈ డబ్బులు నీకు కలిగినప్పుడు ఇయ్యు నాకు అని పంపించేశాడు. పోతంశెట్టి గణిరాజు అదో రకం ఇకారం మనిషి. అంతా అవునంటే తను కాదంటాడు, అంతా ఇది అంటే తను అది అంటాడు, అంతా పంచజారింది అంటే తను ప్రాణం పోయింది అంటాడు. అలాంటి గణిరాజు 2 రోజుల క్రితం కొడుకులతో గొడవపడి గోపాలస్వామి అరుగు మీద పడుకున్నాడు. మమ్మిడి వరపు కోటయ్య గారి చిట్టి వెళ్ళి
అన్నం తిని 2 రోజులైంది. మా ఇంట్లో కాస్త ఎంగిలి పడుతూ గాని రా గణిరాజు తాత అంటే 3 ఎకరాల 4 కుంచాల పొలం నాకుండగా ఇంకొకళ్ళ ఇంట్లో తినాల్సిన కర్మ నాకేంటి అని గసిరాడు. గణిరాజు తత్వము తెలిసిన రామభద్రం ఆ ముసలోడి దగ్గరికెళ్ళి పలకరించి ఆ మాట ఈ మాట చెప్పాక, ఈవేళ ఇంట్లో పెద్ద గొడవైంది గణిరాజు తాత, బాగా ఆకలేస్తోంది, నువ్వు తోడొస్తానంటే రాంపురం వెళ్దాం అన్నాడు. మీ ఇంట్లో గొడవ పడ్డాక నేను కూడా మా ఇంట్లో పడ్డాను. ఎంత ఆకలి మీద ఉన్నావో ఏంటో, సరే పద అని లేచిన పోతంశెట్టి గణిరాజుని తన సువేగా వెనకాల కూర్చోబెట్టుకుని కాసేపు అయ్యాక ఈ 3 రోజుల నుంచి ఎవరికీ చెప్పని కొడుకులతో గొడవ విషయం రామభద్రంతో చెప్పిన గణిరాజుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి కొడుకుల్ని మందలించి లోపలికి సాగనంపాడు రామభద్రం. ముక్కోటి ఏకాదశి రోజున మరణించాడు రామభద్రం. ఆ వార్త విన్న ఊరంతా వచ్చేసింది రామభద్రం ఇంటికి. అంతమంది జనం అంతకుముందు మా ఏరియాలో ఎంత గొప్పోడిపోయినా రాలేదు. వచ్చినోళ్ళకి కాఫీలు టీలు ఇవ్వాలి, ఆనక శవాన్ని కాష్టానికి తీసుకెళ్ళి పండించాలి, కానీ పైసా లేదు ఇంట్లో. రామభద్రం కొడుకు కేశవులు ఎవరి దగ్గరన్నా అప్పు చేద్దామనుకుంటుండగా అచ్యుతం బామ్మర్దైన రత్నేశ్వరరావు, పినతల్లి కొడుకు బాబురావు వచ్చి తలో 2000 సర్దారు. పిల్లదినం పెద్దదినం అయిపోయాక ఆ రోజు అందంగా తెల్లవారింది మా ఊళ్ళో. సంక్రాంతి వెళ్ళిపోయినా చలి ఇంకా తగ్గలేదు. మామిడి కొమ్మలు బద్ధకంగా ఊగుతున్నాయి, కొబ్బరాకులు అలాగే ఊగుతున్నాయి. ఆడవాళ్ళు వీధి అరుగులు తుడిచి ముగ్గులు పెట్టుకుంటున్నారు, మగవాళ్ళు పొలాల వైపు వెళ్తున్నారు. 2 మనుషులు జావా బండేసుకుని రామభద్రం ఇంటి ముందు ఆగారు. లోపల నుంచి వచ్చిన రామభద్రం పెద్ద కొడుకు కేశవులు, ఎవరు కావాలండి అన్నాడు. మేము కోటపల్లి నుంచి వస్తున్నాం. 6 నెలల క్రితం రామభద్రం గారు ఏ కాగితము రాయించుకోకుండా రూపాయి వడ్డీకి 25,000 ఇచ్చారు. వారు పోయారట కదా, అసలు వడ్డీ కలిసి ఇదిగోండి అని ఇచ్చి వెళ్ళిపోయారు. చల్తి పొత్తు దాటాక సవ్వారీ బండిలో దిగిన పేకేరు సీతమ్మ గారు, మీ నాన్నగారు 30 వడ్డీకి 1,00,000 రూపాయలు ఇచ్చారు, అసలు వడ్డీ ఇదిగో బాబు, చింపేద్దామంటే నోటు రాయలేదు, మరి ఆ మనిషి నిజంగా దేవుడు నాయనా అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. మధ్యాహ్నం రాయవరం నుంచి, తొస్సిపూడి నుంచి, బలభద్రపురం నుంచి, ఇటుపక్క ద్రాక్షారం, ఆదివారప్పపేట, కందులపాలెము, గంగవరం నుంచి వచ్చిన జనం రామభద్రం ఇచ్చిన అసలు వడ్డీ చెల్లించి వెళ్ళిపోతున్నారు. అలా వారం రోజుల పాటు వచ్చిన జనం డబ్బిచ్చి వెళ్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్తుంటే మంచితనానికి ఇంత విలువ ఉందా అని రత్నేశ్వరరావు, బాబురావు మతులు పోయినట్టు చూస్తుండిపోయారు. కథ కంచికి మనమింటికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.